నేను ఇప్పుడు పొదిలికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి రావడం జరిగినది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది పొదిలి రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ వచ్చి పొదిలి నుంచి 5 కిలోమీటర్ దూరంలో ఉన్నదండి. ఆంధ్రప్రదేశ్ నడికోడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో భాగంగా ప్రకాశం జిల్లాలో పొదిలిలో రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారండి. ఒకసారి రైల్వే స్టేషన్ చూడండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్లలు. నేను మీ నాగరాజు. ఆంధ్రప్రదేశ్లో నడికోడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ భాగంలో ప్రకాశం జిల్లాలో దర్శి, పొదిలి, కనిగిరి, పామూరుకి రైల్వే మార్గం వేస్తున్నారు. నేను ఇప్పుడు పొదిలికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి రావడం జరిగినది. నేను ఇప్పుడు ఖమ్మం రోడ్ నుంచి పొదిలికి వెళ్తున్నాను. పొదిలి వెళ్ళగానే ఫస్ట్ మార్కాపురం వెళ్ళే రోడ్డు వస్తుందండి. అక్కడ వైఎస్ఆర్ బొమ్మ ఉంటుంది. ఇటు వెళితే ఖమ్మం, గిద్దలూరు వెళ్ళవచ్చండి. గిద్దలూరు నుంచి వచ్చే రూట్లో లెఫ్ట్ సైడ్ వెళ్తే మార్కాపురం వెళ్ళవచ్చును. స్ట్రైట్గా వెళితే పొదిలి, దర్శి, ఒంగోలు వెళ్ళొచ్చును. ఇప్పుడు మనం పొదిలి టౌన్కి వెళ్తున్నాం, పదండి. ఈ పొదిలి పట్టణం ప్రజలు కానీ, చుట్టుపక్కల ప్రజలు కానీ పొదిలికి రైల్వే స్టేషన్ రావాలని చాలామంది కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక మేర పొదిలికి రైల్వే స్టేషన్ వచ్చినదండి. ఇప్పుడు నేను పొదిలిలోని కొత్తూరు సెంటర్లో ఉన్నానండి. ఈ కొత్తూరు సెంటర్లో లెఫ్ట్ సైడ్ వెళ్తే డిపో వస్తుందండి. ఇంకా స్ట్రైట్గా వెళ్తున్నాం. కొత్తూరు సెంటర్ నుంచి పాతూరుపై సెంటర్లో లెఫ్ట్ సైడ్ పోలీస్ స్టేషన్ ఉంటుందండి. నేను ఇప్పుడు పాతూరు వచ్చానండి. పాతూరులో ఫస్ట్ మనకు చిన్న బస్ స్టాండ్ వస్తుంది. చిన్న బస్ స్టాండ్ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగి వెళ్ళాలండి. నేను చిన్న బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందు పోగానే దర్శి సెంటర్ వస్తుందండి. దర్శిపై సెంటర్లో లెఫ్ట్ సైడ్ వెళ్తే దర్శి వెళ్ళొచ్చును. మనం ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్లో శివాలయం టెంపుల్ ఉంటుందండి. ఇప్పుడు నేను శివాలయం గుడి దాటి కొంచెం ముందుకు రాగానే పెద్ద బస్ స్టాండ్ అవుతుంది. పెద్ద బస్ స్టాండ్ రైట్ సైడ్ వెళ్తే డిపోకి వెళ్ళవచ్చును. ఆ డిపో సైడ్ కాకుండా నేను లెఫ్ట్ సైడ్ దిగుతాను. లెఫ్ట్ సైడ్ ఒంగోలుపై రూట్ అండి. ఈ ఒంగోలుపై రూట్లో కొంచెం ముందుకు పోగానే రాజుపాలెం వెళ్ళే రూట్ వస్తుంది లెఫ్ట్ సైడ్. ఆ రూట్ గుండా వెళ్తేనే రైల్వే స్టేషన్ వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం ముందు పోగానే బస్సు అమ్మటే ఒక ఆర్చి ఉంటుందండి. ఈ ఆర్చి గుండా వెళ్తేనే రైల్వే స్టేషన్ అవుతుంది. కానీ నేను కొంచెం ముందుకు వెళ్తాను. ఈ రూట్ వచ్చి ఒంగోలు పోయే రూట్ అండి. ఈ రూట్లో రోడ్డుకి పైన రైల్వే బ్రిడ్జ్ కట్టారు. అది చూపించడానికి వెళ్తున్నాను. ఇప్పుడు చూడండి రైల్వే బ్రిడ్జ్ ఇది. ఇక్కడ 6 నెలల క్రితం పొదిలి రైల్వే స్టేషన్కి టెస్టింగ్ కోసం ఒక ట్రైన్ రావడం జరిగినదండి.
అప్పుడు ట్రైన్ వచ్చినప్పుడు ఈ పట్టాల మీద ఇక్కడే ఆగినది. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్తాము. మనం ఒంగోలు నుంచి పొదిలిపోయే రూట్లో లెఫ్ట్ సైడ్ తిరిగితే ఆర్చి ఉంటుంది. ఈ ఆర్చి కొండ వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుందండి. పొదిలి నుంచి ఒంగోలు పోయే రూట్లో రైట్ సైడ్ ఆర్చి ఉంటుందండి. ఈ ఆర్చి కొండ రైల్వే స్టేషన్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ దూరం పోతే రైల్వే స్టేషన్ వస్తుందండి. ఈ రూట్ వచ్చి రాజుపాలెం రూట్ అండి. ఈ రాజుపాలెం గ్రామం దాటిపోతేనే రైల్వే స్టేషన్ వస్తుంది. ఆ రాజుపాలెం గ్రామం దాటి కొంచెం ముందుకు పోగానే రైట్ సైడ్ దారి అవుతుంది. ఆ రైట్ సైడ్ నుంచి కొంచెం ముందుకు పోగానే బ్రిడ్జి అవుతుంది. ఆ బ్రిడ్జికి అవుతుంది కాకుండా యువతల నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలండి. ఈ లెఫ్ట్ సైడ్ ముందుకు వెళ్ళగానే రైల్వే స్టేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ పొదిలి రైల్వే స్టేషన్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రైల్వే స్టేషన్ పొదిలి రైల్వే స్టేషన్ అండి. ఈ పొదిలి రైల్వే స్టేషన్ వచ్చి పొదిలి టౌన్ నుంచి ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఈ పొదిలి రైల్వే స్టేషన్కి ముందు వైపు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే ఓపెన్ ప్లేస్, చాలా ప్లేస్ ఉంది. అది కాక చుట్టూరు పొలాలు ఉన్నాయి. అది కాక కొండ ఉంది. చల్లటి గాలి వస్తుందండి ఈ రైల్వే స్టేషన్లో. మన పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ వీడియో కనిగిరి రైల్వే స్టేషన్ గురించి ఒక వీడియో తీసి పెట్టానండి. ఆ వీడియో చూడని వాళ్ళు వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఆ కనిగిరి రైల్వే స్టేషన్ గురించి తెలుసుకోండి. ఈ పొదిలి రైల్వే స్టేషన్కి ప్లాట్ఫారం మీద వెళ్ళి ట్రైన్ ఎక్కాలంటే ఒక తమ్మం ఎత్తులో ఉందండి. ఆ తమ్మం ఎత్తు పైకి ఎక్కి ట్రైన్ ఎక్కడానికి మెట్లు మార్గం కూడా ఉన్నదండి. నేను ఇలా ఎక్కుతున్నాను. భారతదేశ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడికోడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో భాగంగా ప్రకాశం జిల్లాలో దర్శి, పొదిలి, కనిగిరి, పామూరు పట్టణాలకి రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నదండి. అందులో భాగంగా పొదిలిలో రైల్వే స్టేషన్ కడుతున్నారు. నేను ఆ పొదిలి రైల్వే స్టేషన్ చూడడానికి వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ పొదిలి రైల్వే స్టేషన్. ఈ పొదిలి రైల్వే స్టేషన్ లోపల ఎలా ఉన్నదండి. ఒక్కసారి చూడండి పొదిలి రైల్వే స్టేషన్ ఎలా ఉందో. ఈ పొదిలి రైల్వే స్టేషన్లో ట్రైన్ రావడానికి ఒక ట్రాక్ పూర్తయిందండి. రెండో ట్రాక్ కోసం కంకరాలు వేశారు. అలాగనే 2 ప్లాట్ఫారం పనులు పూర్తవడానికి రెడీగా ఉన్నాయి. అలాగనే ప్రయాణికులు ఫస్ట్ ప్లాట్ఫారం నుంచి 2వ ప్లాట్ఫారం వరకు సేఫ్టీగా వెళ్ళడానికి ప్లాట్ఫారం పైన వంతెన నిర్మాణంలో కూడా ఉన్నదండి.
పొదిలి రైల్వే స్టేషన్లో ట్రైన్ రావడానికి ఒక ట్రాక్ వేశారండి పూర్తి అనేది. అలాగనే రెండో ట్రాక్ కోసం కంకరాలు వేశారండి. రెండో ప్లాట్ఫామ్ అవుతా మూడో ట్రాక్ కూడా వస్తుందండి. అంటే ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్టు 2011-2012లో మంజూరు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులు సాగుతూనే ఉన్నాయి. ఈ స్టేషన్లో ఫస్ట్ ప్లాట్ఫారం నుంచి రెండో ప్లాట్ఫారం వరకు ప్రయాణికులు సేఫ్టీగా వెళ్ళడానికి పైన వంతెన నిర్మిస్తున్నారండి. ఇది కూడా అతి త్వరలో పూర్తవుతుంది. ఈ పొదిలి రైల్వే స్టేషన్ కొండల పొలాల మధ్యలో ఉండడం వల్ల చాలా అందంగా ఉన్నదండి. చూడండి ఒకసారి వ్యూ ఎలా ఉందో. చుట్టూరు కొండలు, పొలము, చెరువు కనబడుతుంటాయండి. ఊర్లు కూడా దూరంగా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చిందండి ఈ పొదిలి రైల్వే స్టేషన్. పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ వీడియో కనిగిరి రైల్వే స్టేషన్ గురించి చెప్పానండి. అలాగని ఈ వీడియోలో పొదిలి రైల్వే స్టేషన్ గురించి చెప్పాను. మీకు నెక్స్ట్ వీడియో దర్శి రైల్వే స్టేషన్ గురించి కావాలంటే కామెంట్లో మెసేజ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ హాయ్ అండి. పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.